హలో ఆల్, చూడ్డానికి మంచి కలరు, తినడానికి థిక్ గ్రేవీ విత్ టేస్ట్ తోటి మెత్తగా మటన్ కూర. ఏంటబ్బా ఎన్నిసార్లు చేసినా ఇంట్లో ఇలా కుదరదే అని అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అప్ చేసేయండి. మంచి మంచి టిప్స్ తోటి వివరంగా ఈ వీడియోని ఫుల్గా ఫాలో అయిపోండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది మటన్ కూరని ఈజీగా ఏ విధంగా వండేయాలో. పెద్ద పెద్ద వంటలు అంటే చికెను, మటను ఎక్కువ కేజెస్ ఉంటాయి కదా! అలాంటి వాటిని కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుతారట. అలా వండడం వల్ల వాటికి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇదే మొదటి టిప్. దీంట్లోకైతే ఇక్కడ పెద్ద డేషాన్ని పెట్టుకొని దాంట్లో కరివేపాకుని వేసుకొని దోరగా వేయించుకున్నారు. అది మంచి స్మెల్ వచ్చిన తర్వాత దాంట్లో దాల్చిన చెక్క కూడా వేసి వేయించారు. అది తీయలేకపోయాను ఆ వీడియో క్లిప్‌ని. అది వేగిన తర్వాత దాంట్లోకి ఆనియన్‌ని, పచ్చిమిర్చిని వేసి వేయించుకున్నారు. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది సమపాళల్లో తీసుకొని 2 కూడా మిక్స్ చేసి మిక్సీ పట్టేసేసారు. అదే వేసుకున్నారనమాట. ఏదైనా ఫ్రెష్‌గా వేసిందే మంచిగా టేస్ట్ వస్తుంది అని చెప్తున్నారనమాట. దేంట్లోకైనా కూడా అదే కదా మంచిగా టేస్ట్‌నివ్వడానికైతే మనం ఫ్రెష్‌గా తీసుకున్నదే మంచి టేస్ట్‌నిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగిన తర్వాత దాంట్లోకి 25 కేజీల వరకు తీసుకున్న మటన్‌ని వేసుకొని మొత్తం అంతా కూడా కలయబెట్టేసుకోవాలనమాట. ఒకసారి అడుగు పట్టకుండా. ఇక్కడ సెకండ్ టిప్ వచ్చేసరికి మటన్ని క్లీన్ చేయడం అనేది. చికెన్ అయినా మటన్ అయినా మనం క్లీన్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రొసీజరే కదా మనకి. దాంట్లో 1, 2 సార్లు మొత్తం అంతా కూడా వాటర్తో వాష్ చేసిన తర్వాత యూజువల్లీ 3 టైమ్స్ మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఫోర్త్ టైం వచ్చేసరికి కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకొని లేదా కొద్దిగా పసుపుని లేదా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది లేకుండా పోతుంది. దాంట్లో ఉన్న మలినాలు కూడా పోతాయని చెప్పేసేసి ఆయన టిప్ని అయితే ఫాలో అప్ చేశారు. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అప్ చేసేయండి. మటన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలయబెట్టుకున్న తర్వాత దాంట్లోకి కళ్ళు ఉప్పుని తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో మూతను తీసుకొని అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇక్కడ వేసింది ఉప్పుని, పసుపుని అలాగే వాటర్ని అనమాట. ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇక్కడ ముక్క అనేది 20 టు ఒక 50% లోపు అనేది ముక్క ఉడికేంత వరకు కూడా ఉప్పు, పసుపుని మాత్రమే యాడ్ చేసుకోవాలట. వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ముక్క బాగా కొంచెం మగ్గి ఇందాక కొబ్బరి చిప్పేశారంటే ఎందుకు? మటన్ తొందరగా అవడానికి కొబ్బరి వేస్తారా? కొబ్బరి కాదు, చెప్ప నల్ల పెంకు ఉంటుంది కదా, ఆ పెంకు మంచి అవునా? విన్నారు కదా, ఇక్కడ ఒక మంచి టిప్ని ఆయన అయితే మాస్టర్ గారు ఫాలో అప్ చేశారు కదా. ఏంటంటే మటన్ తొందరగా ఉడకాలి అంటే కొబ్బరికాయని పగలకొట్టేసి డైరెక్ట్గా దాంట్లో వేసేసారనమాట. అంటే ఆ కొబ్బరి చిప్పకి ఉన్న ఆ పెంక్ అనేది మటన్ తొందరగా ఉడకడానికి హెల్ప్ చేస్తుందట. సో ఇలా విధంగా ముక్క అనేది 20-40 వరకు ఉడికిన తర్వాత టమాటాలను కూడా యాడ్ చేయడం చూశారు కదా. టమాటాలు అయితే 1 కేజీ నుంచి కేజీ-పావు వరకు ఉన్నాయి. వాటిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలయబెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత కింద మంటని అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనమాట. మంట అయితే కనుక మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తున్నారు. ఆయన చూస్తున్నారు. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఆ ముక్క అనేది చక్కగా స్మాష్ అయిపోతుందన్నమాట. టమాటా అనేది మంచిగా స్మాష్ అయిపోయింది. ఇక్కడైతే నేను గమనించింది ఒక 10-15 మినిట్స్ వరకు ఆ విధంగా వదిలేస్తున్నారు. ఒకసారి కలయబెట్టేసిన తర్వాత మొత్తం అంతా ఒక 50 టు ఇక్కడ 80% వరకు ముక్క అనేది ఉడికిపోయింది. 80% వరకు ఉడికిన తర్వాత మాత్రమే కారాన్ని వేయాలట. ఇక్కడ చికెన్ అయినా మటన్ అయినా కూడా ముక్క అనేది 80% ఉడికిన తర్వాత మాత్రమే మనం కారాన్ని వేయాలట. ఇది ఒక మంచి టిప్పే కదా. అలాగే దీంట్లోకి కావాల్సినంత ఉప్పును కూడా వేసుకున్నారు. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారు. కొంచెం పుదీనా వేశారు. ఆయనైతే ఎక్కువ వేయలేదు. అలాగే ఇదైతే మంచి ఫ్లేవర్ని ఇచ్చే పేస్ట్ అనమాట. ఏంటనుకుంటున్నారా? గసగసాలు, జీడిపప్పు అలాగే కొబ్బెర ఈ మూడింటిని కూడా కొంచెం లైట్గా వేయించేసేసుకొని దోరగా వాటిని మిక్స్ పట్టేసేసుకొని ఈ విధంగా అదంటే గ్రైండ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని కూడా వేశారనమాట. ఇక్కడ వాటర్ని కూడా కొంచెం కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకున్నారు. సో చూస్తున్నారు కదా, మంచి గ్రేవీ. ఇక్కడే మంచి కలర్ కూడా కనపడుతుంది. ఇలా కలర్ రావడానికి ఆయన ఏం చేశారంటే రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశారనమాట. అంతకుమించి ఆయన అయితే ఏమీ వేయలేదండి. నేను ఏదేదో కలర్ ఏమైనా వేస్తారేమో అనుకున్నాను.
కానీ ఏ కలరు ఏవి యాడ్ చేయకుండా చక్కగా మంచిగా రెడ్ చిల్లీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని ఒకటి మాత్రం యాడ్ చేశారు మంచిగా కలర్ రావడానికి. ఇప్పుడు వేస్తుంది అయితే ధనియా పౌడర్ అలాగే మటన్ మసాలా పౌడర్ అనమాట. ఈ ఆప్షనల్లో మీరు ఇక్కడ తీసుకుంటే గరం మసాలా పొడి మనం ఇంట్లో చేసుకునేది ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చట. ఈ విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే కనుక మీకు మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ముక్క అనేది కూడా బయట మనకు ఎలా అయితే చేస్తారో అలానే ఉడికి మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంకొక 5 to 10 మినిట్స్లో ముక్క అనేది ఉడుకుతుంది అని అనుకున్నప్పుడు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సరిపోతుందా లేదా అని చూసుకొని వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చట. నేను పర్సనల్గా అనుకుంటూ ఉండేదాన్ని, బయట కర్రీస్ ఎందుకు ఇంత గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటాయి, మంచి కలర్ ఉంటాయి, ముక్క కూడా ఇంత మెత్తగా ఉడికిపోతుంది, ఏం చేస్తారా వాళ్ళు అని చెప్పేసి ఆ పర్పస్తోనే నేనైతే వీడియో చేయడం జరిగింది. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు కదా అనిపించి సో వీడియోని కష్టపడే తీసానండి. మీరు చూసినందుకు గాను వీడియోని చక్కగా ఒక లైక్ అయితే నాకు ఇవ్వండి, అదే నాకు మంచి మోటివేషన్ అవుతుందన్నమాట. మీరు చూసిన దానికి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చి ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కటి కనుక మంచిగా ఫాలో అప్ చేశారు అంటే కనుక మంచి మటన్ కర్రీని అయితే వండుకుంటారనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇదేదో గొప్పగా చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ఎవరి కష్టం వారిది, ఎవరి వాల్యూని బట్టి ఎవరి దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.